అక్కడ మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం అది. శంకుస్థాపన జరిగి 30 ఏళ్ళు అయింది. అవి పథకాలు ప్రకటించి 35 ఏళ్ళు అయింది. ఈనాటికి కూడా ప్రధానంగా ఏమంటే రాయలసీమ నిర్లక్ష్యం చేయబడుతున్నది. ఆ ప్రాంతం వెనుకబాటు కారణము ఎందుకంటే రాయలసీమను పాలించింది ముఖ్యమంత్రులంతా రాయలసీమ వాళ్ళే. రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎక్కువ శాతం పరిపాలించింది మా రాయలసీమ వాళ్ళే. కానీ రాయలసీమను రాయలసీమ జిల్లాలలో పదవుల కోసం ఆకాంక్ష పడేటువంటి నాయకులు ఉన్నారు తప్పితే అభివృద్ధి కోసం ప్రయత్నం. ఏ ఫార్ అమరావతి, పి ఫార్ పోలవరం అంటే అర్థం ఏమిటి? ఈ రెండేనా? బి ఫార్ బ్యాక్వర్డ్ రీజన్స్, ఆర్ ఫార్ నిర్లక్ష్యం చేసినారు కాబట్టి ఈరోజు ప్రధాన రాయలసీమ అధికార పార్టీ మాట్లాడదు, ప్రతిపక్ష పార్టీ మాట్లాడదు. అందరూ కట్టుబడినారు కదా. ఎవరు విజయభాస్కర్ రెడ్డి కట్టుబడలేదా? నీలం సంజయ్ రెడ్డి కట్టుబడలేదా? చంద్రబాబు, జగన్మోహన్ ప్రభుత్వాలు ఎన్ని మారినా వెనకబడిన ప్రాంతాలు ఇంకా వెనకబడతారని చూస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అధికారంకి వచ్చినా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటనలు అయితే చేస్తున్నారు తప్ప అధికారంకి వచ్చిన తర్వాత ఏ నాయకుడు పట్టించుకునే పరిస్థితి లేదని ఇదే విషయాన్ని గలమెత్తేందుకు రాయలసీమ ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాల నాయకులు మంతపడుతున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. రాయలసీమ ఏ రకంగా వెనుకబడి ప్రాంతం ఉంది, ప్రభుత్వాలు వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది వారి అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. మేజర్గా రాయలసీమ వెనుకపాటు ప్రాంతమును అనే దానికి అక్కడ లైవ్హుడ్ లేదు. మేజర్గా అక్కడ మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం అది. దాదాపు 42% రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగంలో వ్యవసాయం చేయగలిగేటువంటి అవకాశం ఉంది. 90 లక్షల ఎకరాలు వ్యవసాయం చేసేదానికి ఉంది. కాబట్టి అక్కడ మేజర్గా పెండింగ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, కొత్తగా గుండ్రేవుల, వేదవతి, అలాగే సిద్ధేశ్వరం ఈ ప్రాజెక్టులు కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ కెపాసిటీ పెంచడము, కాలువల సైజు పెంచడము, ఇంకొక పంపు మల్లెలలో ఇంకొక పంపు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చిత్తూరు వరకు నీళ్ళు ఇవ్వడం కావచ్చు, వెలుగొండ ద్వారా వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాను డెవలప్మెంట్ చేయడం కావచ్చు. దీని మీద మేజర్గా ఉంది. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీని, తర్వాత ఇండస్ట్రియల్ హబ్ను ప్రకటించినారు. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు గత ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది సరిపోదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా అసెస్ చేయాలనేది మా డిమాండ్. రాయలసీమనే కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లా ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులే కొనసాగుతూ ఉన్నాయి తప్ప అవి కంప్లీట్ కావడం లేదు. ఎందుకంటే ఇవాళ మన రాయలసీమలో చూస్తే హంద్రీనీవా, అది గాలేరు నగరి, తర్వాత మన వెలుగొండ ప్రాజెక్టులు 1989లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటికి శంకుస్థాపన చేశారు. మరి ఇవాళ దాదాపు 30 సంవత్సరాలు గడిచిపోతుంది. శంకుస్థాపన జరిగి 30 ఏళ్ళు అయింది. అవి పథకాలు ప్రకటించి 35 ఏళ్ళు అయింది. ఈనాటికి కూడా ప్రాజెక్టులు కంప్లీట్ కాలే. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి, మంత్రులు మారుతూ ఉన్నారు, ఇరిగేషన్ మంత్రులు మారుతూ ఉన్నారు, ముఖ్యమంత్రులే మారిపోతూ ఉన్నారు, రాష్ట్ర విభజన కూడా జరిగింది, ఆయన కూడా ప్రాజెక్టులు కంప్లీట్ కాలే. అదేవిధంగా ఉత్తరాంధ్రలో చూస్తే వంశధార, నాగావళిలో ప్రతి సంవత్సరం కూడా వందలాది టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతూ ఉన్నాయి. అక్కడ ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడే వాళ్ళే లేరు. అధికార పార్టీ మాట్లాడదు, ప్రతిపక్ష పార్టీ మాట్లాడదు. కాబట్టి ఏమంటే ఇవాళ పదే అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు మనం నీళ్ళు ఇస్తామని ఇవ్వలే, కుప్పం వరకు అందరినీ నీళ్ళు ఇస్తామంటారు, ఇవ్వలేకపోతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, మీరు వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టుల పరిపూర్తికి నిధులు ఇవ్వండి, శ్రద్ధ కేటాయించండి, వాటిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అవి మీరు చేయకున్నందువల్ల దశాబ్దాలు గడుస్తున్నా సరే అవి పెండింగ్లో మిగిలిపోతూ ఉన్నాయి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అనేది ప్రథమ ప్రాధాన్యతగా పెట్టుకుని మీరు పని చేయాలని కోరుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కొద్దిగా రాంగ్ ట్రాక్ ఎక్కుతా ఉన్నాడు. వెనుకబడిన ప్రాంతాల గురించి మాట్లాడాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. ఆయన ఎప్పుడు చూసినా కూడా అమరావతి, పోలవరం అని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఏమంటారంటే రాయలసీమలో, ఉత్తరాంధ్రలో ఉండే ఈయన మా గురించి మాట్లాడు అంటారు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడేటప్పుడు వెనుకబడిన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని రేపు బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా నిధుల కేటాయింపులు కూడా ఈ ప్రాంతాల ప్రాజెక్టులకు అతి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈవెన్ పరిశ్రమలు వచ్చినా కూడా వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో పెనుగొండ దగ్గర కియా కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ ప్రాంతంలో ఇవాళ అభివృద్ధి ఫలాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరుతాం. లేకపోతే ఫైనలైజేషన్ అంటే ఇంకా కాలేదు. ప్రధానంగా ఏమంటే రాయలసీమ నిర్లక్ష్యం చేయబడుతున్నది. విభజన హామీల్లో వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామన్నారు. దాని గురించి వాళ్ళు ఇవ్వడం లేదు, వీళ్ళు అడగడం లేరు. అట్లాగే వెనుకబడ్డ ప్రాంతాల ప్రాజెక్టులు పూర్తి చేయాలా, దాని మీద శ్రద్ధ లేదు. ఇప్పుడు ఎంతసేపు ఉన్న ఏ ఫార్ అమరావతి, పీ ఫార్ పోలవరం అంటున్నారు. మరి బ్యాక్వర్డ్ రీజన్స్ ఎక్కడ పోవాలా, రాయలసీమ ఎక్కడ పోవాలా అనేది కాన్సెప్టు. అందరూ కలిసి ఒక ఆందోళన ఆర్గనైజ్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది కూర్చొని. సిపిఎం పార్టీగా మొదటి నుంచి మేము వెనుకబడ్డ ప్రాంతాల హక్కుల కోసం పోరాడుతున్నాం. ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం 2014 తర్వాత కూడా మేము ఆందోళన చేశాం, 19 తర్వాత కూడా ఆందోళన చేశాం. ఇప్పుడు కూడా అందరూ కలిసి ఒక ఉద్యమంగా కనుక నిర్మిస్తే వెలుగొండ పూర్తి కావాలి, తెలుగుగంగ పూర్తి కావాలి, పంట కాలువలు నిర్మించాలి, రహదారులు నిర్మించాలి, రైల్వే లింక్స్ ఏర్పాటు చేయాలి, పరిశ్రమలు రావాలి. ఇటువంటి దీనిల మీద అందరితో కలిసి ఉద్యమించడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది. సరే, ఎవరెవరు ఏమేం చేస్తారు, అయినా సిపిఎం పార్టీగా తన శక్తి మేరకు రాబోయే కాలంలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యక్ష ఆందోళనకు పాల్గొనాలని మేము అనుకుంటున్నాం. అవును, కట్టుబడి ఉంటారు. అందరూ కట్టుబడి ఉన్నారు కదా. ఎవరు విజయభాస్కర్ రెడ్డి కట్టుబడలేదా, నీలం సంజీవ్ రెడ్డి కట్టుబడలేదా, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఏమైనా వ్యతిరేకం అంటాడా? కట్టుబడి ఉంటారు, కానీ అభివృద్ధి చేయరు. వచ్చిన చిత్రం అంతా ఏంటంటే ఏ ఫార్ అమరావతి, పీ ఫార్ పోలవరం అంటే అర్థం ఏమిటి? ఈ రెండేనా? బీ ఫార్ బ్యాక్వర్డ్ రీజన్స్, ఆర్ ఫార్ రాయలసీమ అనండి, అభ్యంతరం లేదు. రేపు ప్రాజెక్టు, రేపు బడ్జెట్ పెట్టబోతున్నారు, మార్చిలో బడ్జెట్ పెట్టండి. అట్లా కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా పెట్టిందంటారు. మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పొగిడి అలసిపోతున్నారే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానానికి భిన్నంగా బ్యాక్వర్డ్ రీజన్స్ డబ్బులు ఇవ్వలేదని నోరు పడిపోయిందా? ఎందుకు మాట్లాడరు? కాబట్టి ఖచ్చితంగా బ్యాక్వర్డ్ రీజన్స్ ప్రజలు ఆందోళన చేయాలి. ప్రజలు ఆందోళన చేయకపోతే న్యాయం జరగదు. ఈ ప్రభుత్వం ఏదున్నా కానీ ఎవరు అరిస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే అరవదలుచుకున్నాం. ఎవరు వచ్చినా రాకపోయినా మేమైతే గొంతెత్తి అరవాలనుకున్నాం. తరపున చంద్రబాబు గారు ఒక్కరే కాదు ముఖ్యమంత్రి, 45 సంవత్సరాలు, 76 సంవత్సరాల్లో 45 సంవత్సరాలు కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు, చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత కర్నూలు జిల్లా నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ నీలం సంజీవ్ రెడ్డి గారు చెప్పుకుంటూ పోతే లిస్టులో సగం మంది వాళ్లే రాయలసీమ వారే. కాబట్టి ఆ ప్రాంతానికి ఆ ప్రాంతం వెనుకబాటు కారణము తలాపాపం తిలా పిడికెడు. కాబట్టి ఈ పాపంలో రాయలసీమ ప్రజలు ఉద్యమాలు చేశారు గతంలో. ఒక డాక్టర్ ఎంవి రమణారెడ్డి, డాక్టర్ మైసూర్ రెడ్డి, డాక్టర్ రాజశేఖర రెడ్డి కూడా ఆ ఉద్యమాల నుంచి ఎక్కువ వచ్చిన నాయకులే. అందుకే వాళ్ళు ప్రజానాయకులుగా చిరస్థాయిగా మిగిలిపోయారు. అటువంటి నాయకత్వం ఈ రోజున ధనవంతులకి మారిన కాలక్రమంలో అమ్ముడుపోవడం వల్ల వెనుకబడిన వాడిని లాస్ట్కు వెనుకబాటు వాడి అసహించుకునే భారతదేశంలో సాంప్రదాయకంగా ఉన్న ఈ హైరార్కీ వర్ణ వ్యవస్థ అయితే ఏదో కులాలుగా విడిపోయి రాజకీయాలు, కులాలు, మతాలు, డబ్బులు, ఈ రకమైన ప్రజల మధ్య ఐక్యత విచ్ఛిన్నం చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వాలు, కొన్ని రాజకీయ వ్యవస్థలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రోత్సాహంతో ప్రజలను విడదీసి పాలించనే బ్రిటిష్ వాడి నినాదానికి వారసులు తప్ప, వీళ్ళు బ్రిటిష్ వారసులు తప్ప శ్రీకృష్ణదేవరాయలకు, ఈ దేశ రాజులకు, ఈ దేశ ప్రజలకు వారసులు కాదని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీరు చాలా కష్టమైన ప్రశ్న వేస్తున్నారు, కానీ నాకు చాలా సులభమైన సమాధానం ఉంది నా దగ్గర. ఎందుకంటే రాయలసీమను పాలించింది ముఖ్యమంత్రులంతా రాయలసీమ వాళ్ళే, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా మా వాళ్ళే.
అంటే మా వాళ్ళకు కొంత ఔదార్యం ఎక్కువ, ముందు వాడికి ఏమైనా కానీ పెడదామని చెప్పి ఆ ఔదార్యంతో మేము బతకలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఈరోజు అరుస్తున్నాము. కాబట్టి ఈ రోజైనా మా రక్షణగా బాసటగా ముఖ్యమంత్రులే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మీకోసం, మీ ఆశల కోసం మేము త్యాగం చేసిన వాళ్ళ తరఫున అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా మా బాసట నిలబడాలని చెప్పి ఈరోజు మిమ్మల్ని ఈ ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున విజయవాడ నుండి అప్పీల్ చేస్తున్నాం. అందరూ స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎక్కువ శాతం పరిపాలించింది మా రాయలసీమ వాళ్ళే. కానీ రాయలసీమను వెనుకబాటుగా వాళ్ళకు ఏం లోపం జరిగిందో తెలియదు, కానీ ఇంతవరకు మాకు అభివృద్ధి అనేది ఇస్తున్నాం. రాయలసీమ సుశాంతంగా అభివృద్ధి చెందాల్సినటువంటి పరిపాలన జరిగింది, కానీ నిధులు కేటాయించక మాకు వెనుకబాటుతనాన్ని గురి చేశారు. దాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాం. ఇప్పుడు పరిపాలించినటువంటి వాడు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు రాయలసీమ వాడు అంటే ఇప్పుడైనా నిధులు కేటాయించి రాయలసీమను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రధానంగా ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ అందరూ కూడా రాయలసీమ అటువంటి ప్రాంతాలే. అయితే మా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే రాయలసీమ జిల్లాలలో పదవుల కోసం ఆకాంక్ష పడేటువంటి నాయకులు ఉన్నారు తప్పితే అభివృద్ధి కోసం ప్రయత్నం చేయలేదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే మంత్రులు కానీ తరతరాలుగా కుటుంబాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత సంపదన పోగు చేసుకున్నారు తప్పితే తన యొక్క ప్రాంతంలో కానీ, తన యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా పనిచేయలేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఉదాహరణకు మేము ఉక్కు పరిశ్రమ కోసం 360 రోజులు కడపలో దీక్షలు పెట్టాం. అదే సందర్భంగా సీఎం, ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ గారు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు కూడా కడపలో 9 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి ఆయన దీక్ష విరమింపజేసి నేను కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి శిలాఫలకం వేశాడు. అధికారంలో కోల్పోయిన తర్వాత దాని గురించి ప్రస్తావన లేదు. మళ్ళీ ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చారు, దాని గురించి ప్రస్తావన లేదు. బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నా కూడా, లేకపోతే ఈ ప్రభుత్వం మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నిలబడినా కూడా ఉక్కు పరిశ్రమ కోసం కానీ, లేకపోతే విభజన హామీల కోసం కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా కూడా ప్రజల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలి తప్పితే పదవి వ్యామోహంతో పనిచేయద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే రాయలసీమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రులు అయి ఉండొచ్చు, కానీ రాయలసీమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రులు అయిన మాత్రాన, లేకపోతే రాయలసీమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రులు అయితే ప్రాంతాల అభివృద్ధి చెందుతాయనుకోవడం పొరపాటు. ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పదవిని ఎట్లా కాపాడుకోవాలా, లేకపోతే ఆ ముఖ్యమంత్రి పదవిని ఎట్లా నిలబెట్టుకోవాలా అనేది ప్రధాన అంశంగా ముందు ప్రయారిటీ కింద ఉంటుంది. తర్వాత అక్కడ ఒకవేళ వాళ్ళకు ముఖ్యమంత్రికి ప్రేమ ఉన్నా, మరి అక్కడ మా ప్రాంతానికి నిధులు కేటాయించుకుంటే ఎక్కడ వ్యతిరేకత వస్తుందో, లేకపోతే బ్యాలెన్స్ ఎక్కడ తప్పిపోతుందో. కాబట్టి నేను నా రాయలసీమ ప్రాంతం అని కాబట్టి, లేకపోతే నేను ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాబట్టి నేను ఏకపక్షంగా బడ్జెట్ కేటాయించుకునే ఒక వాతావరణం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ చేయడంలో కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేసినారు కాబట్టి ఈరోజు ప్రధాన రాయలసీమ వెనకబడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి ఇబ్బంది కూడా ఈరోజు కనపడింది. కాబట్టి ఈ రాయలసీమ ప్రాంతం మరింత వెనకబడిపోవడానికి ప్రధాన కారణంగా ఈరోజు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా కానీ రాయలసీమ ప్రాంతం నుండి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అయిన మాట వాస్తవము. వాళ్ళు ప్రత్యేకంగా, లేకపోతే ప్రత్యేకమైన ప్రణాళికతో, లేకపోతే ప్రత్యేకమైన ఒక ఆలోచనతో దృష్టి పెట్టలేదనేది వాస్తవము. దానికి పెట్టకపోవడానికి, లేకపోతే పెట్టలేకపోవడానికి అనేకమైన కారణాలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు పదవులు కాపాడుకోవడానికో, లేకపోతే వాళ్ళ కుటుంబాల లబ్ధి కోసమో, లేకపోతే వాళ్ళు ఆ పదవిలో ఎక్కువ కాలం కొనసాగడానికో రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినారనే దానికి కూడా మనకు ప్రధానంగా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.